ప్రస్తుతం సిచ్యువేషన్ తెలుసుకుందాం. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, ఏంటి అప్డేట్స్? శంకరి, ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సిపై గత కొద్ది రోజులుగా వైసీపీ చేస్తున్న ప్రచారాలను తిప్పికొట్టేందుకు కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మాజీ మంత్రి ఆలపాటి రాజా వైసీపీ నేతలకైతే సవాల్ విసిరారు. మెగా డిఎస్సిపై కూడా బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నాను, దమ్ముంటే వైసీపీ నేతలు ఎవరైనా చర్చకు రావాలంటూ కూడా ఆయన నిన్న బహిరంగంగా మీడియా ద్వారా ప్రకటన చేసిన పరిస్థితి అయితే ప్రస్తుతం గుంటూరు లాడ్జీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ఆలపాటి రాజా వచ్చి చెప్పిన టయానికి ఉదయం 10 గంటలకల్లా ఇక్కడ అందుబాటులో ఉంటాను, వైసీపీ నేతలు ఎవరైనా సరే ఏ స్థాయి నాయకుడైనా సరే తనతో చర్చకు వస్తే దాని చర్చకు సిద్ధం అంటూ కూడా చెప్పాడు. ప్రస్తుతం ఆలపాటి రాజా 10 గంటలకు వచ్చి కూర్చున్నారు. అసలు ఏంటి ఆయన డిమాండ్, ఏంటి ఆయన ఏం సవాల్ ఇచ్చినారు, వైసీపీ నేతలు చేసే ప్రచారానికి ఏం సమాధానం చెప్తూ కనుక్కున్నా సార్ చెప్పండి. గత కొద్ది రోజులుగా వైసీపీ నేతలు మెగా డిఎస్సిపై కూడా తప్పుడు ప్రచారం చేస్తూ ఒక పోరాటం చేపట్టారు. ఈ రోజు మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు? వీళ్ళు ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి, నిరుద్యోగ యువతలో ఒక భ్రమలు సృష్టించడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నటువంటి వైసీపీ నాయకత్వానికి నేను నిన్న సవాల్ ఇస్తాను. ఎందుకంటే మొన్న విజయవాడలో జంజీ అన్నారు, నిన్న జంజీ పేరుతో గుంటూరులో ధర్నాలు చేస్తూ ఉన్నారు, రాస్తారోకోలు చేస్తూ ఉన్నారు. నేను ప్రత్యేకంగా వీళ్ళని కోరింది ఏంటంటే, మీరు చేసే అభియోగాలకి ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా? ఎప్పుడు కూడా ఎక్కడ కూడా జరగనటువంటి విధంగా డిఎస్సి పరీక్ష విధానం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరపడమే కాకుండా అత్యంత పారదర్శకంగా వెరిఫికేషన్ ప్రతి జిల్లాలో జరపడం, ఏ ఉద్దేశంతో అయితే విద్యా విధానాన్ని వ్యాప్తి చేయాలనుకున్నామో ఆ రకంగా గతంలో గత 5 ఏళ్లలో ఎక్కడ కూడా టీచర్ నియామకాలు చేస్తామని చెప్పి చేయనటువంటి మీ ప్రభుత్వానికి, అన్నమాట నిలబెట్టుకునే మా ప్రభుత్వానికి తేడా ఇది అని చెప్పి చెప్పడమే కాకుండా 148 రోజుల్లో 16,347 ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చిన ధర్మిలాలో 15,900 ఉద్యోగాలు దాదాపు నియమించడం జరిగింది. అంతేకాకుండా స్పోర్ట్స్ కోటా గురించి మీరు మాట్లాడుతూ ఉంటుంటే సుప్రీంకోర్టు యొక్క డైరెక్షన్స్ తప్పితే వేరే రకంగా ఎక్కడా కూడా అతిక్రమించలేదని చెప్పి చాలా స్పష్టంగా పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా, యంత్రాంగ పరంగా అన్ని సందర్భాల్లో కూడా మీ ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పినటువంటి ఈ పరిస్థితుల్లో ఎవరికైతే ఉద్యోగాలు వచ్చినాయో వాళ్ళని దద్దమ్మలని, అంతేకాకుండా మేము రద్దు చేస్తామని చెప్పి ఇలాంటి ప్రగల్భాలు పలకడం వల్ల మీరు ఎవరిని పక్కదావ పట్టించాలని అనుకుంటున్నారు, ఏమి చేయాలనుకుంటున్నారు, మీ ఆలోచన ఏమిటి, మీ వక్రబుద్ధితో నడుస్తున్నటువంటి వ్యవహార శైలి ఖండించడానికే ప్రత్యక్షంగా ఈ రోజున మీరు ఎక్కడ అయినా సిద్ధమని చెప్పి అంబేద్కర్ సాక్షిగా, ఎందుకంటే మీకు గౌరవం ఉంటే, అంబేద్కర్ పట్ల మీకు గౌరవం ఉంటే మీరు అంబేద్కర్ సాక్షిగా ఇక్కడే వీధిలోనే వ్యవహారం చేద్దాం రమ్మంటున్నాను. 4 గోళ్ల మధ్యలో మాట్లాడుకునే అంశాలు కాదు, మీరు నలుగురు కూర్చొని మాట్లాడుకునే అంశాలు కాదు ఇవన్నీ కూడా. ఇది ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు. మీరు ప్రత్యేకంగా మీరు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మీ ఆరోపణలకి ఎక్కడైనా సాక్ష్యం ఉందా, రుజువులు ఉన్నాయా, లేకపోతే ఎవరైనా సరే ఏ రకంగా సరే మీకు విజ్ఞాపన పత్రం ఇచ్చారా? నేను అడుగుతా ఉన్నా. 350 పైచిలకు రిట్ పిటిషన్స్ వీటి మీద పడితే అందులో ప్రత్యేకంగా 69 స్పోర్ట్స్ కోటా వాళ్ళ మీద పడింది. ఏ ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేక అన్నీ కూడా కొట్టివేయబడ్డాయి. ఆ రకంగా కొట్టివేసిన తర్వాతే 148 రోజుల్లో ఎవరు కూడా, మేము కూడా గతంలో ప్రభుత్వంలో ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు. ఈనాడు కూటమి నాయకత్వంలో యువ నాయకుడు నారా లోకేష్ గారు 148 రోజుల్లో ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత. ఏ ఉద్దేశంతో అయితే ఎన్నికల మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలు చెప్పామో ఆ ఉద్యోగాలు ఇచ్చే క్రమంలో ఎక్కడికక్కడ ప్రతి సంవత్సరం కూడా నోటిఫికేషన్ ఇచ్చుకుంటూ గ్రూప్ 1 కానీ 2 కానీ, లేకపోతే ఇదే విధంగా టీచర్ ఉద్యోగాలు కానీ, లేకపోతే అదర్ దాన్ టీచర్ ఉద్యోగాలు కానీ అన్నిటికీ సంబంధించి మనం జాబ్ మేళాన్ని ప్రకటించుకుంటా ఉన్నాం. ఈ రోజున మీరు రిట్ పిటిషన్స్ వేశారు 2 పార్టీగా, ఎమ్మెల్సీగా. తప్పులేదు,
పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా వేశారు. మొదటి ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసింది ఎందుకు కొట్టివేయబడింది? ఏ ఆరోపణలు, ఏ రకమైనటువంటి స్ట్రిక్చర్స్ మీ మీద పాస్ చేశారు? రెండోది అయినా కూడా సిగ్గు ఎగ్గు లేకుండా, న్యాయం పట్ల గౌరవం లేకుండా, విధేయత లేకుండా, చట్టం పట్ల మీకు ఎలాంటి నమ్మకం లేకుండా మరలా వేశారు. సార్, కోర్టులు వేశారు, కోర్టులు కొట్టివేసి ఉద్యమం ఆగిపోయారు. ఇప్పుడు ఢిల్లీలో జరిగిన ఉద్యమాన్ని చూసి ఇప్పుడు జన్జీ ఉద్యమాన్ని చేయటం, మరోవైపు గత వైసీపీ ప్రభుత్వంలో ఉపాధ్యాయుల్ని మద్యం షాపుల దగ్గర కాపలా పెట్టారు. ఇప్పుడు చదువుకొని వచ్చిన ఉపాధ్యాయుల్ని పేకాట ఆడుకునే వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారన్నారు. ఇది ఉపాధ్యాయులను ఇంత కించపరచని ఎలా చూస్తారు? అసలు పులిని చూసి నక్క వాత పెట్టుకుందంట. అక్కడ జన్జీ ఏంటి నాకు నవ్వు వస్తుంది. తిట్టాలన్నా కూడా ఎందుకు తిట్టడం, నా నోరు చెడిపోతుందేమో అని అనిపిస్తుంది. అక్కడ జన్జీ ఏంటి, ఇక్కడ జన్జీ ఏంటి? ఎవరండి వీళ్ళ జన్జీ? రజనీ గారు, అంబటి రాంబాబు గారు, లేకపోతే మల్లాది విష్ణు గారు, ఇట్లాంటి వాళ్ళ జంజీలు? అసలు ఏంటి దీనికి? ఇక్కడ జంజీ ఎవరున్నారండి ఆ యొక్క శిబిరంలో? ఎవరన్నా నాకు తెలిసినంత వరకు 2012 నుంచి ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎవరన్నా యువకులు ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నిజంగా ఎవరన్నా ఉద్యోగం రాని వాళ్ళు ఉన్నారని చెప్పి నేను అడుగుతున్నా. నిరుద్యోగ యువత ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అక్కడ విషయం వేరు. దాని మూలంగా అక్కడ నష్టం జరిగింది. ఆ నష్టం వల్ల కొంతమంది చనిపోయారు. ఆ లీకుల వల్ల ఆ చనిపోయిన దాని మీద అక్కడ మొత్తం విద్యార్థి లోకం అంతా కూడా, భారతదేశంలో ఉన్న విద్యార్థి లోకం అంతా కూడా ఒకే ముక్త కంఠంతో చేసినటువంటి ఎజిటేషన్, దాని పర్యవసానం ఆయన రాజీనామా. ఇక్కడేంటి? ఇక్కడ సవ్యంగా చేసాం, పారదర్శకంగా చేసాం, ఎవరు కూడా మన తప్పుపట్టినటువంటి అంశంగా భావించాం. ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళని మీరు దద్దమ్మలు అంటూ ఉంటుంటే వాళ్ళు ఏమైనా నోరు మూసుకొని వాళ్ళు టెస్ట్ మనీస్ చూడండి ఎన్ని రకాలుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా మీకు ఇది న్యాయమా? మమ్మల్ని ఇట్లా మాట్లాడటం, మేము ఎంత కష్టపడి మా ప్రతిభతో మేము ఉద్యోగం సాధిస్తే మాకు ఈ రకంగా అన్యాయం చేయటం న్యాయం కాదు అని చెప్పినటువంటి అంశాన్ని ఈరోజు మీకు ప్రత్యేకంగా చెప్తా ఉన్నాం. ఇది మొత్తానికి నక్కను చూసి కుక్క వాత పెట్టుకున్న సందంగా ఢిల్లీలో నీట్ పరీక్షల నేపథ్యంలో జరిగిన కొన్ని అక్రమాలపై జరిగిన జన్జీ ఉద్యమాన్ని చూసి ఇక్కడ వైసీపీ శ్రేణులు తమ పార్టీని, తమ కేడర్ని కాపాడుకునేందుకు కొత్త రకం నాటకాలను తెర మీదకు తీసుకొచ్చారు. వైసీపీ చేపట్టిన ఉద్యమాల్లోనూ, నిరసనకారులను ఎక్కడైనా ఉద్యోగం రాని నిరుద్యోగ యువత కానీ, బాధితుడు కానీ ఒక్కడన్నా ఉంటే తమ వద్దకు తీసుకొని వస్తే తాము వారితో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా మాజీ మంత్రి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజైతే చెప్తున్నారు. తాను ఇక్కడే లాడ్జి సెంటర్ అంబేద్కర్ సాక్షిగా ఉంటారు. ఏ వైసీపీ నాయకుడు, ఏ స్థాయి నాయకుడు వచ్చినా కూడా తాను చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాడంటూ కూడా ఆయన సవాల్ విసిరిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.